మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయూ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయూ అతనికిని యెరోబాముకును యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యెరోబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఆమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని పురుషగాములను దేశంలో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మైక అసహ్యమైన ఒక దాని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరును దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయూ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమును తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునై ఉన్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారం నీకు కానుకలుగా పంపుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేల్ రాజైన బయెషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధన తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదకి పంపి ఈయోనును దానును అబేల్మేత్మయకాను కిన్నెరెతును నప్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బెయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలిను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనుకును ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారి నందరిని హతము చేసెను. ఎవనినైనా యెరోబామునకు సజీవపు నీగా ఉండనీయక
అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోహునీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించగా ఇలాగూ జరిగెను. నాదాబు చేసిన అతని కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్నంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయషా తిర్సాయందు ఇశ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారకుడాయనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను. ఆమేన్.